నమస్తే అండి. నా పేరు వెంకట్. నేను దాగ్బైటెక్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు మనం కావలి ఏరియా తుమ్మలపెంట దగ్గర ఒట్టూరు గ్రామంలోకి వచ్చామండి. ఇక్కడ నరసింహారావు గారు వచ్చేసి 1 ఎకరా పాండ్ చేస్తున్నారండి. సో ఈ పాండ్ వచ్చేసి ఎకరాలో 5 లక్షల నంబరింగ్ వేశారండి. 33 సెల్నిటీ. సో ఈరోజు డిఓసి ఎంతండి? 93 93 రోజులైంది. సో మన ధన్వ అనేది వాళ్ళు ఏ కౌంట్లో స్టార్ట్ చేశారు, ఈరోజు ఏ కౌంట్లో ఉంది, ఎంత నెంబరింగ్ వేశారనేది వారి మాటలోనే మనం కనుక్కుందామండి. సో నరసింహారావు సార్ గారి గుమస్తా గారండినా, ఒకసారి గుమస్తా గారి మాటల్లో మనం ఏం జరిగిందని కనుక్కుందాం. నమస్తే అండి, మీ పేరు? వెంకట్రావు. ఇది 130-140 కౌంట్ అప్పుడు ధన్వ ఫేస్బుక్ లో చూసి వెంకట సార్ గారిని ఫోన్ చేసి రీచ్ అయ్యాము, అడిగాము. ఆ సారు ఇట్లా వాడండి అని చెప్పాడు. వాడిన తర్వాత 130-140లో ఉందనుకున్నాము. 10 days కల్లా 100కి వచ్చింది. 100 తర్వాత మళ్ళీ ఒక 1 weekలో 70కి వచ్చింది. 100లో పార్సిల్ తీసాము 1 టన్ను. అట్లాగే 7 daysకి 7 or 8 days కల్లా మళ్ళీ 70కి వచ్చింది. మళ్ళీ వాడాము, రెగ్యులర్గా 1 week వాడాము, 50లో ఉంది. ఈ ప్రోడక్ట్ వాడిన కాడి నుంచి రెగ్యులర్గా మౌల్టింగ్ జరుగుతుంది. అలాగే ఫీడ్ కూడా యాక్టివ్గా తీసుకుంది. అట్లాగే ఐసెల్నెట్టి ఇక్కడ 33-34 అట్లా ఉంటుంది. అయినా కూడా రెగ్యులర్గా మౌల్టింగ్ జరుగుతూ గ్రోత్ అయితే చాలా వేగంగా వచ్చింది. ఇప్పుడు మేము 50లో ఉన్నాము. అలా ఈ సలహాలు తీసుకొని ఇంకా ముందుకు పోవాలా లేదనేది ఆలోచించి సార్ గారి నిర్ణయంతో ఈ కౌంట్ ఇంకా పోవాలా లేదనేది పాండ్ యొక్క కండిషన్ పెట్టి ముందుకు పోవాలనుకుంటున్నాము. ప్రోడక్ట్ అయితే మాకైతే బాగానే పనిచేసింది. మా అబ్బాయి దానికి బాగా సపోర్ట్ చేశాడు. కంపెనీకి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మిగతా రైతులు కూడా వాడేదానికి ప్రయత్నం చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వెంకట సార్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. వెంకటరావు గారు, ఒకసారి ఈ ధన్వ ప్రోడక్ట్ ఏ కౌంట్లో ఉన్నప్పుడు మీరు స్టార్ట్ చేశారు? ఇది 140లో ఉన్నప్పుడు మేము కౌంట్లో ఉన్నప్పుడు మేము స్టార్ట్ చేశారు. మీరు సీడేసి ఈ రోజుకి ఎన్ని రోజులు అయిందండి? ఈ రోజు 93 రోజులు. ఈ రోజు ఏ కౌంట్లో ఉంది సార్? 53 ఉంది. 53 కౌంట్లో ఈ రోజు ఉంది. అవును సార్. సో మనం ఇది ఏ కౌంట్లో ఉన్నప్పుడు స్టార్ట్ చేసాం? 140 కౌంట్లో ఉన్నప్పుడు స్టార్ట్ చేసాం. 140 కౌంట్లో ఉన్నప్పుడు దీన్ని స్టార్ట్ చేసాం. సో 140 కౌంట్లో నుంచి ఈ రోజు ఎంత అండి? 53. ఓకే. ఎన్ని రోజులు మీరు వాడారు? 24 days. 24 రోజులు. సో 24 రోజుల్లో 140 కౌంట్ నుంచి 53 వచ్చాం. మీతో పాటే సీడ్ వేసిన వాళ్ళ కౌంట్ ఇప్పుడు ఎంత ఉంది? వాళ్ళు మాకన్నా చాలా తక్కువలోనే ఉంది సార్. ఓకే. ఎంత ఉండొచ్చు వాళ్ళది? ఒక 20-30 అలా డిఫరెన్స్. సో మీది 53 ఉంటే వాళ్ళది 80 వేసుకోవచ్చా? 80 వేసుకోవచ్చు. సో మీతో పాటు వేసిన వాళ్ళది. సో వాళ్ళ దానికంటే మీది ఇంకా ముందుకే వచ్చింది. సో ఒక 20 రోజులు ముందుకే వచ్చింది. మీ కౌంట్ కూడా ఉంది. ఎలా ఉంది మీకు ఈ ప్రోడక్ట్ వాడినప్పటి నుంచి? మీకు ఎలా ఉంది? చాలా హ్యాపీ సార్. ఎందుకంటే వాళ్ళకి మాకు డిఫరెంట్ చూస్తే వాళ్ళకంటే మేము వాళ్ళతో పాటు వేసిన సరే మేము ఎక్కువ కౌంట్లోనే ఉన్నాము. ఓకే. వాళ్ళు ఇంకా తక్కువలోనే ఉన్నారు. ఓకే. చూసారు కదండి, ఈ ప్రోడక్ట్ వీళ్ళు 33 సెల్నిటీ అండి, హై సెల్నిటీలో వాడుతున్నారు ఎకరా పాండ్లో. వీళ్ళు 140 కౌంట్లో ఉన్నప్పుడు స్టార్ట్ చేశారండి. సో కరెక్ట్గా ఈ రోజుకి 24 రోజులు. ఈరోజు 53 కౌంట్లో ఉంది సార్. 24 రోజులకు 53 కౌంట్కి వచ్చింది. ఇది నేను చెప్తున్న మాట కాదు, రైతు గారు చెప్తున్న మాట. అందులో హై సెల్నిటీలో మౌల్టింగ్ అవ్వాలంటే చాలా ప్రాబ్లం అవుతుంది. సో ఈ ప్రోడక్ట్ పెట్టడం వల్ల మౌల్టింగ్ కూడా చాలా బాగా అవుతా వచ్చింది. గ్రోత్లు కూడా చాలా బాగా వస్తుంది. సైజ్ వేరియేషన్స్ కూడా చాలా కవర్ అవుతుంది. ఈయనతో పాటే ఇంకొక రైతు కూడా సేమ్ వీళ్ళతో పాటే వేశారు. డేస్ అన్నీ ఒకటే, బట్ వాళ్ళ కౌంట్ ఏమో 80లో ఉంది, వీళ్ళ కౌంట్ 53లో ఉంది. సో ఎట్లా లేదన్నా కూడా ఒక 20 రోజులు ముందుకు రావటం అనేది రైతులకు చాలా మంచి గ్రోత్లు వస్తున్నట్టు ఇది. సో నేను చెప్పేది ఏంటంటే సార్, ఈ ప్రోడక్ట్ వాడటం వల్ల మంచి గ్రోత్లు వస్తుంది. ఏహెచ్పి ఉన్నా, సైజ్ వేరియేషన్స్ ఉన్నా, డీ గ్రోత్ ఉన్నా, మౌల్టింగ్ ఇష్యూ ఉన్నా, దీన్ని కేజీకి 10 ml చొప్పున పెడుతూ మీరు రోజుకు 2 పూట్లు పెట్టారంటే కల్చర్ కూడా చాలా తొందరగా వస్తుంది. బెస్ట్ మంచి క్వాలిటీ ప్రోడక్ట్ అని చెప్పగలను. ప్రోడక్ట్ నేను ఇక్కడ ఫీడ్ మిక్స్ చేస్తుంటే మా పక్క చెరువు వాళ్ళు కూడా ఏం కలుపుతున్నావు అని అడుగుతున్నారు. వాళ్ళకి మాకు చాలా డిస్టెన్స్ ఉన్నా కూడా అక్కడ స్మెల్ బాగా వెళ్తుంది. వాళ్ళు వచ్చి అడుగుతున్నారు, ఏం కలుపుతున్నావు, నువ్వు ఫీడ్ కొడుతుంటే కలిపినప్పుడు చాలా మంచి వాసన వస్తుంది అనేసి అందరూ అంటున్నారు. వెరీ గుడ్.